హాయ్ అండి అందరికీ. ఏది శనగలు చూపిస్తాను అనుకుంటున్నారా? శనగలు కూర చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది సంగట్లకి. ఒకసారి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి. ఇవి ఒక 8 గంటలు అట్లా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇలా ఉబ్బుతాయి. ఉబ్బిన తర్వాత ఇట్లా నీళ్ళలోకి వేసుకొని కుక్కర్లోకి వేసుకొని ఒక 5-6 విజిల్లు కొంచెం మెత్తగానే ఉడికించుకోవాలి. అంటే అంత మెత్తగా కాదు, అంత గట్టిగా కూడా కాదు. మనం గుగ్గులు తింటాం కదా, ఆ గుగ్గులు తినేదానికంటే ఇంకొంచెం మెత్తగా వేసుకోవాలి. అంతే. చూపిస్తాయి ఎట్లా ఉడకబెట్టుకుంటానో కూడా. సరేనా? దీంట్లోకి కావాల్సిన మసాలా తయారు చేసుకున్నా. ఒక టమోటా నా క్వాంటిటీకి తగ్గట్టు వేసుకుంటున్నా, మీ క్వాంటిటీ తగ్గట్టు వేసుకోండి. సరేనా? ఒక ఆనియన్, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం చింతపండు, కొంచెం అల్లం ముక్క. దీంట్లోకి తెల్లగడ్డలు కూడా వేసుకోండి. నా దగ్గర తెల్లగడ్డలు లేవు, అందుకే వేయటం లేదు ఈరోజు. మామూలుగా కూడా తెల్లగడ్డలు వేసుకొని ఈ పేస్ట్ అనేది మెత్తగా వేసేసుకోవాలి. సారీ అండి, మర్చిపోయినా, ఇంకొకటి వేసుకోవాలి. కొంచెం చెక్క కొంచెం వేసుకోండి మీకు సరిపడేంత. దీంట్లోకి ఒక 2 యాలకులు, ఒక 2 లవంగా ముక్కలు ఇలా వేసేసుకొని మిక్సీ కొట్టుకోండి. సరేనా? చూసారా, మసాలా అనేది ఇంత మెత్తగా కొట్టేసుకోండి. చూసారా, ఇట్లా మెత్తగా అనేది ఉడకపెట్టుకోవాలి. కొంచెం ఉన్నప్పుడే తీసేసుకోండి. దీంట్లోకి ఏమైనా మీరు కూరగాయలు యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి టమోటాలు, ఎర్రగడ్డలు కొంచెం పెద్ద పెద్దగానే కోసుకోవాలి. చూసారా ఇట్లా పెద్ద పెద్దగానే కోసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. దీంట్లోకి వేసేసుకోవాలి. దీంట్లోకి అట్లనే ఆలు కూడా వేసుకుంటున్నాను నేను, ఒక రెండు. ఇట్లా కాంబినేషన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒట్టిదే కూరగాయలు ఏమన్నా వేసుకోకుండా చేసుకున్నా కూడా బాగుంటుంది. అంతే. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, ధనియాల పొడి, కారం పొడి వేసేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకోండి. పసుపు, ఒక స్పూన్ కారం, మీకు సరిపడినంత వేసుకోండి. నాకు సరిపడినంత నేను వేసుకున్న కారం, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి. ఇదంతా కలిపెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి. మళ్ళీ ఒకసారి ఒక విజిల్ వచ్చింది, దించేసుకున్నా. ఇప్పుడు తిరగబాత పెట్టేసుకున్నా. కొంచెం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకున్నా. సరే, కొంచెమే ఆయిల్ వేసేసుకున్నా. నూనె కాగింది, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నా. అలానే కొంచెం కరివేపాకు, కొంచెం మిర్చి కూడా వేసేసుకున్నా. ఈ కరివేపాకు అనేది కొంచెం వేగాలి. వేగిన తర్వాత మసాలా వేసుకున్నాం కదా, అది వేసుకున్నాం. దీంట్లో కరివేపాకు వేగింది నాకు. ఇప్పుడు మసాలా వేసేసుకున్నాం. వేసుకొని ఇది వాటర్ అంతా పోయేంత వరకు వేసుకోవాలి, పచ్చాసన పోయేదాకా. ఈ మసాలా తిరగబాతు అనేది కలిపేసిన తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ కలుపుకొని మీకు సరిపడంత నీళ్ళకి కావాలంటే కొన్ని వాటర్ వేసుకోండి. మాకు వద్దు అనుకుంటే వాటర్ వేసుకోవద్దు. మాకు కొంచెం నీళ్ళకి కావాలి, అందుకని కొంచెం నీళ్ళు యాడ్ చేసాను. ఇది అనేది బాగా ఉడకాలి. ఉడికిందాక ఉండించుకొని దింపేసుకోవడమే. చూసారా, ఇట్లా ఉడకాలి. కూర అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేసి తిని కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.